ఈ రోజు మహాభారతంలోని 65వ అధ్యాయం. పాండవ సైన్యం మొదటి రోజు యుద్ధంలో తీవ్రంగా నష్టపోయింది. సర్వసైన్యాధ్యక్షుడైన ధృష్టద్యుమ్నుడు తగిన చర్యలు తీసుకున్నారు. మళ్ళీ అది జరగకుండా రెండో రోజు సైన్యాన్ని జాగ్రత్తగా అమర్చారు. సైనికులకి విశ్వాసం కలిగించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. దుర్యోధనుడు మొదటి రోజు యుద్ధంలో పొందిన గెలుపుకి చాలా సంతోషంలో ఉన్నాడు. సైన్యం మధ్యలో నుంచొని ఆయన వీరులతో ఇలాగా అంటారు: మీరంతా కవచం ధరించిన వీరులు, విజయం మనకే ఖాయమైంది. పోరాడండి, జీవితం గురించి పట్టించుకోమాకండి. భీష్మ పితామహ నడిపిస్తున్న కౌరవ సైన్యం మరొకసారి పాండవ సైన్యాన్ని బలంగా దాడి చేశారు. పాండవ సైన్యంలో చాలా మందిని చంపుతా అర్జునుడు ఆయన రథసారథి అయిన కృష్ణుడి వైపు తిరిగి ఇలాగా అంటారు: ఇదే గనక కొనసాగితే మన సైన్యం తాతగారి చేతిలో పూర్తిగా నాశనం అవుతుంది. భీష్మ పితామహాని వధించినంత వరకు మన సైన్యం మనకి దక్కదు అని భయం వేస్తుంది. ధనంజయ సిద్ధమవుతారు. అదిగో భీష్మ పితామహ రథం అక్కడుంది అని కృష్ణుడు చెప్పి వేగంగా అటువైపుకి వెళ్తారు. భీష్మ పితామహ సవాల్ను స్వాగతిస్తా బాణాలు పంపిస్తారు. దుర్యోధనుడు ఆయన మనుషుల్ని పంపిస్తారు తాతగారిని రక్షించడానికి. అత్యంత అప్రమత్తంగా ఉండండి, తాతగారి వైపుకే ఎలాంటి ప్రమాదం రాకూడదు అని చెప్తారు. అలాగే ఆ వీరులు కూడా తాతగారిని రక్షిస్తారు. అర్జునుడు ఆ వీరులు అందరితో పోరాడతారు. అర్జునుడు భీష్మ పితామహాని రక్షించడానికి వచ్చిన వీరులతో తలబడతా ఉంటారు. అర్జునుడు విల్లును ధరించిన విధానం చూసి సైన్యంలో ఉన్న గొప్ప సేనులు ఆయన్ని ప్రశంసిస్తా ఉంటారు. ఆయన రథం మెరుపు వేగంతో వెళ్తా ఉండింది. ఆ యుద్ధాన్ని చూసి దుర్యోధనుడు హృదయం గట్టిగా కొట్టుకుంది. భీష్మ పితామహ మీద ఆయన పెట్టుకున్న నమ్మకం తగ్గడం మొదలైంది. దుర్యోధనుడు ఇలాగా అంటారు: గంగాదేవి పుత్రుడైన మీరు మరియు ద్రోణాచార్య బ్రతికి ఉన్నారు. మీరు పోరాడుతున్నారు. అయినా కూడా ఈ అజేయులైన కృష్ణుడు మరియు అర్జునుడు మన పూర్తి సైన్యాన్ని నాశనం చేస్తున్నారు. కర్ణుడు ఎవరైతే నా మీద భక్తి మరియు నిజాయితీ పరుడో ఆయన మీ వల్ల యుద్ధంలో పోరాడడం లేదు. నేను మోసపోతానేమో అని భయపడుతున్నాను. మీరు ఫాల్గుణాన్ని నాశనం చేయడానికి వేగమైన అడుగులు వెయ్యరు. భీష్మ పితామహ మరియు అర్జునుడు పోరాటం చూడడానికి దేవుళ్ళు కిందకి వచ్చారు. భూమి మీద ఉన్న ఇద్దరు గొప్ప యోధులు వాళ్ళ ఇద్దరి రథాలు తెల్ల గుర్రాలతో లెక్కలేని బాణాలు ఇరువైపుల నుంచి గాలిలో ఎగిరాయి. బాణాలు ఒకదానికి ఒకటి తగిలి కొన్నిసార్లు భీష్మ పితామహ బాణాలు అర్జునుడు మరియు కృష్ణుడు ఛాతీకి తాకాయి. ఆయన ప్రియమైన కృష్ణుడికి రక్తం రావడం చూసిన అర్జునుడు కోపంగా ఆయన విల్లుని లాగి భీష్మ పితామహ పైకి బాణాలు విసిరారు. వాళ్ళ ఇద్దరు సమానమైన యోధులు అవ్వడం వల్ల పోరాటం చాలా సేపు కొనసాగింది. వాళ్ళ రథాలు వెళ్లే వేగానికి ఏది భీష్ముడు రథం ఏది అర్జునుడు రథం అని కనిపెట్టలేకపోయారు. వాళ్ళ జెండాలు పట్టి తెలుసుకోగలిగారు. యుద్ధ భూమి మీద ఒకవైపు ఈ గొప్ప దృశ్యం జరుగుతుండగా ఇంకోవైపు ద్రోణాచార్య మరియు ధృష్టద్యుమ్నుడికి పోరాటం జరుగుతుంది. ద్రోణాచార్య చేసే దాడి చాలా శక్తివంతంగా ఉండడం వల్ల ధృష్టద్యుమ్నుడు బాగా గాయపడ్డారు. అయినా కూడా సమానమైన శక్తితో ఆయన పగని తీర్చుకోవడానికి ద్రోణాచార్య పైన బాణాలు వేశారు. ద్రోణాచార్య ఆయన గొప్ప కళతో వాటిని ఎదుర్కొన్నారు. సూదిగా ఉండే బాణాలు మరియు బరువైన ఆయుధాలు కలిపి ధృష్టద్యుమ్నుడు బాణాలని విరిచేశాడు. చాలాసార్లు ద్రోణాచార్య బాణాల వల్ల ధృష్టద్యుమ్నుడు విల్లు ఇరిగిపోయింది. ద్రోణాచార్య వేసిన బాణాల వల్ల పాంచాల రాజ్యం యువరాజు రథసారథి చనిపోయారు. ధృష్టద్యుమ్నుడు ఆయన గదని తీసుకొని రథం నుంచి దూకారు. ద్రోణాచార్య బాణాలతో ఆ గదని కిందకి వేశారు. ధృష్టద్యుమ్నుడు అప్పుడు కత్తిని తీసుకొని వేగంగా సింహంలాగా ముందుకు వచ్చారు. కానీ ద్రోణాచార్య ఆయన్ని ముందుకి రానివ్వకుండా అడ్డుకున్నారు. భీముడు ధృష్టద్యుమ్నుడిని రక్షించడానికి ద్రోణాచార్య వైపు బాణాల వర్షం కురిపించి ఆయన్ని భద్రంగా రథంలో తీసుకువెళ్లారు. అది చూసిన దుర్యోధనుడు కళింగ సైన్యాన్ని భీమసేన వైపు పంపించారు. భీమసేన అనేక కళింగ వీరుల్ని వధించారు. ఆ శత్రువుల అందరినీ నేల మీదకి కూల్చివేశాడు. ఆ విధ్వంసం చూసి సైన్యం అంతా చాలా భయపడ్డారు. భీష్మ పితామహ అది చూసి కళింగ సైన్యాన్ని రక్షించడానికి వస్తారు. సత్యకి, అభిమన్యుడు మరియు ఇతర వీరులు భీముడికి సహాయంగా వస్తారు. సత్యకి బాణంతో భీష్మ పితామహ రథసారథిని కింద పడేస్తారు. గుర్రాలు అదుపు తప్పి వెళ్తా ఉంటాయి. భీష్మ పితామహాన్ని యుద్ధ భూమి నుంచి తీసుకువెళ్తా అది చూసి పాండవ సైన్యం చాలా ఉత్సాహపడతారు. భీష్మ పితామహ యుద్ధ భూమి నుంచి బయటికి వెళ్ళిపోయారు అని. ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకొని కౌరవ సైన్యంపై భయంకరమైన దాడి చేస్తారు. అర్జునుడు వీరోచిత పోరాటానికి కౌరవ సైన్యం చాలా నష్టపోతుంది. వాళ్ళ ఆతృతగా సూర్యాస్తమి ఎప్పుడు అవుతుందని చూస్తారు. ఆ రోజుకి యుద్ధాన్ని ముగించొచ్చు అని. సూర్యుడు పడమర దిక్కులో దిగుతున్నప్పుడు భీష్మ పితామహ ద్రోణాచార్యతో ఇలాగా అంటారు: యుద్ధాన్ని మనం ఇప్పుడు ఆపడం మంచిది. మన సైన్యం నిరాశ మరియు అలసటలో ఉంది. ఇంకోవైపు పాండవులు మరియు వాళ్ళ సైన్యం సంతోషంగా బాజాలు మోగిస్తా వాళ్ళ శిబిరాల్లోకి వెళ్లారు. రెండో రోజు యుద్ధం ముగిసేసరికి కౌరవులు మునుపటి సాయంత్రం పాండవులు ఎలాగైతే బాధగా ఉన్నారో అలాగుంటారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలనుకుంటే
కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.